హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. రంజాన్ మంత్ అయితే ఉంది కదా, అసలు చాలా డేస్ అయిపోయి ఇంకా 4-5 డేస్లో రంజాన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మేము చార్మినార్కి వెళ్తున్నాం. ఉత్తప్పుడే ఊకే చార్మినార్ పోతాం, అట్లాంటిది రంజాన్ మంత్లో మిస్ అయితే ఎట్లా? సో అక్కడ ఏమేమి కలెక్షన్ ఉంది, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంతా మీకు చెప్తాము, కావాలంటే వెళ్ళండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ రంజాన్ అని చార్మినార్ అని చేతిలో పల్లీలు ఎందుకు పట్టుకుంటున్నా అంటే, ఇప్పుడే సాయంత్రము వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చే టైంకి ఆల్మోస్ట్ నాకు ఒక 10-15 డేస్ నుంచి పల్లి పట్టి చేసి అంటున్నాడు అన్నట్టు. నిన్న ఈవినింగ్ అయితే ఇంకా చేయట్లేదు అని అన్నాడు. సో ఈరోజు పల్లి పట్టి చేసి ఇంకా పాకం కలిపిన తర్వాత అది ఆరడానికి పెట్టి మేము చార్మినార్ పోయి వస్తే ఆ గ్యాప్లో మా పల్లి పట్టి అవుతుంది అండ్ చార్మినార్ కూడా అయిపోతుందని చెప్పి నేను పల్లి పట్టి చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇది చాలా ఈజీ ప్రాసెస్, అసలు ఏం బర్డెన్ ఉండదు, ఇంగ్రీడియంట్స్ ఉండవు అండ్ గిన్నెలు కూడా ఏం ఎక్కువ అవ్వవు ఇది చేయడానికి. ఫస్ట్ అయితే పల్లీలను మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలని ముక్కలు చేసి పక్కకు పెట్టుకొని చల్లగైన తర్వాత బెల్లం పాకంకి పెట్టుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లంని పాకం చేయాలి. దానికి 1 కప్పు వాటర్ వేసి, సో ఇక్కడ నేను చిన్న క్యూబ్స్ ఉన్నాయి కదా, నేను ఎందుకు ఇవి యూజ్ చేస్తా అంటే మేమిద్దరమే ఏ వంట చేసినా చాలా తక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి, స్వీట్స్ చేసినా ఇంకా దేనికైనా చిన్న క్యూబ్స్ ఏంటంటే 1 క్యూబ్ వేసుకుంటే మాకు స్వీట్కి కానీ దేనికైనా ఈజీగా ఉంటుంది. అండ్ పెద్దవి తీసుకుంటే ఏంటంటే వాటిని పలగొట్టడం కష్టమవుతుందని ఇట్లా క్యూబ్స్ యూజ్ చేస్తా. ఇది డీమార్ట్లో దొరుకుతుంది, మీకు కూడా ఎవరికన్నా కావాలి అని అంటే వెళ్ళి తెచ్చుకోండి. సో ఇక్కడనైతే 1 కప్పు బెల్లం పగలగొడుతున్నా అనమాట. నేను పెద్దగా స్వీట్స్ తినను, కానీ మా ఆయనకు మాత్రం ఎట్లాంటి స్వీట్ అయినా అది స్వీట్ ఉంటే చాలు. ఇంకా మోస్ట్లీ డిన్నర్ టైమ్స్కి ఏం చేస్తా అంటే చిన్నగా పాయసం కానీ రవ్వతో చేసే స్వీట్స్ కానీ కొంచెం 1 కప్ చేసిస్తా అనమాట. ఆయనకు చాలా ఇష్టం, నేను మాత్రం అస్సలు తినను. అండ్ పల్లీలు వేయించినప్పుడు అది చట్నీ కోసమైనా ఇంకా దేనికోసమైనా వేయిస్తే మాత్రం ఆ ఫుడ్ అయ్యే గ్యాప్లోనే సగం కడుపులోకి వెళ్ళిపోతాయి. వేయించిన పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ పాకం పెట్టినా కదా, సో అది ఎట్లా టేస్ట్ చేసుకోవాలి అంటే వాటర్లో ఆ సిరప్ వేసినప్పుడు అది ఇట్లా గట్టి ముద్దలా కావాలన్నమాట. ఇదంతా కూడా యూట్యూబ్ నాలెడ్జే, వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా చేసిన అంతే, నాకైతే సొంత తెలివితేటలు ఏం కాదు. సో ఆ పాకం అట్లా అయినప్పుడు దాంట్లో మనం వేయించి ముక్కలు చేసుకున్న పల్లీలను పెట్టుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట దాంట్లో. అండ్ తీసి ఇప్పుడు ప్లేట్ ఏదైతే ఉందో దానికి కూడా మొత్తం నెయ్యి రాసి దాంట్లో ఈ మిక్చర్ వేసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినడమే. తినేది వీడియో తీయలేదు కానీ చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో చాలా హెల్దీ, టైం తక్కువ, అన్నీ తక్కువే. ఎవరికైనా కావాలి అని అంటే ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ రెడీ అయిపోయినా అనమాట చార్మినార్ వెళ్ళడం కోసం. ఎందుకో బ్లాక్ డ్రెస్ వేసుకోవాలనిపించింది అండ్ నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఇట్లా ఫ్లాషీగా రెడీ అయినా. సో మీకు ఎట్లా అనిపించింది, ఓకేనా లేదా అనేది కామెంట్. మేమైతే రంజాన్ మంత్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ లేము, వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ పనులు అవ్వడం వల్ల ఇంకా అసలు వెళ్ళడమే కుదరలేదు. రంజాన్కి 2-3 డేస్ ముందు వెళ్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ నైట్ టైంలో తిరిగి బయట కూడా చాలా డేస్ అయింది. ఒక 3 years బ్యాక్ అనుకుంటా నేను రంజాన్కి ఒక 3 డేస్ ఉందన్నప్పుడు చార్మినార్ వెళ్ళిన. అక్కడ ఎంత క్రౌడ్ ఉందంటే అసలు ఒక ఆటోలో కూర్చుంటే ఆ ఒక్క వే దాటడానికి 2-3 hours పట్టింది. నాకు స్టిల్ గుర్తుంది, మిడ్ నైట్ అయిపోయింది హాస్టల్ వెళ్ళేసరికి. అండ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ ఉంది. ఈ పిస్తా హౌస్లో హలీము అండ్ దీనికి కొంచెం ముందు షాప్లో లస్సీ చాలా ఫేమస్ అంట. బేసిక్గానే ఈ మంత్ అంతా హలీంకి ఎంత పెద్ద ఫ్యాన్స్ ఉంటారు, అట్లాంటిది పిస్తా హౌస్లో అయితే అక్కడ అసలు జనాలు మొత్తం ఫుల్ మంది ఉండే అనమాట, గ్యాప్ లేకుండా. అండ్ ఇక్కడ లస్సీ, సో 2 ఫేమసే. మేమైతే వెళ్ళిపోయినాము. మేము వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ చాలా ఉండే, నైట్ టైం అయినా కూడా. ఈవెన్ వర్కింగ్ డేనే అట్లుంటే వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపించింది. ఇంకా నేనైతే కలెక్షన్ చూడడం స్టార్ట్ చేసిన. వే అంతా కూడా ఫుల్ లైట్స్, ఇంకా ఫెస్టివల్ హడావిడి ఎట్లుంటుంది అట్లుండే అన్నట్టు. కాకపోతే నాకు ఇక్కడ అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి కొత్త ఐటమ్స్ కానీ కొత్తగా ఏదైనా ఫెస్టివల్ కలెక్షన్ అట్లా ఏం అనిపించలేదు. కాకపోతే నైట్ టైంలో మనం ఇట్లా చార్మినార్ని చూడడం, ఈ వైబ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళింది ఏంటంటే స్ట్రెయిట్గా వెళ్ళిన వే కాకుండా రైట్ సైడ్ వే ఉంటుంది కదా, గేట్స్ ఇప్పుడు మనకి 4 గేట్స్ ఉంటాయి కదా, రైట్ సైడ్ వే నుంచి వెళ్ళినాం. అక్కడ మనకి మస్కతి పార్లర్ ఉంటుంది. ఎందుకో వెళ్ళగానే ఈయన అయితే ఐస్ క్రీమ్ తిను ఫస్ట్, తిన్న తర్వాత పోదాం అంటే ఇంకా పోగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ మీద పడినాము. కుల్ఫీ తినాలనిపించింది. బేసిక్గా నాకు ఇంతకుముందు కుల్ఫీ అంటే ఇష్టం ఉండకపోతుండే, ఓన్లీ కోన్ ఐస్ క్రీమే తింటుండే. బట్ రీసెంట్ టైంలో కుల్ఫీ బాగా నచ్చిందనమాట, బాదం ఫ్లేవర్ ఉంటుంది కదా అది. సో మీ అందరికీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఐస్ క్రీమ్తో పాటు ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉండే అన్నట్టు. అంటే లైక్ శాండ్విచ్, ఫ్రైస్ అట్లాంటివి. మేము అప్పుడే డిన్నర్ ఇంట్లో
కంప్లీట్ చేసి వెళ్ళినాం కాబట్టి జస్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాము. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మస్కతి అంటేనే బేసిక్గా ఐస్ క్రీమ్స్కి మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిటికీ చాలా ఫేమస్ కదా. మేమొచ్చింది షాపింగ్ చేయడానికి కానీ ఇక తినడానికి వచ్చినట్టే ఫస్ట్ తినేసి ఆయన కూడా ఐస్ క్రీమ్ తిన్నాడు. సో ఇంక వెళ్ళిపోయినాము. ఇక్కడ ఈ కుర్తా సెట్స్ ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్స్ ఉంటాయి కదా, బేసిక్గా ఇప్పుడు రంజాన్కి ఫ్లాషీగా వేసుకునేటివి అట్లాంటివి. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుండే. ఎన్ని ఎక్కువ బ్యాంగిల్ స్టాల్స్ ఉండే అంటే అన్నీ కూడా 50 రూపీస్ నుంచి స్టార్ట్. మోస్ట్ ఆఫ్ ద బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ 100 రూపీస్కే సెట్ ఉండే. అండ్ మనకి కుందన్ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి కూడా 100 రూపీస్కే సెట్ ఉండే అనమాట. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు బ్యాంగిల్స్ కలెక్షన్ కోసం. దాని తర్వాత ఇయర్ రింగ్స్. నాకు బేసిక్గా ఇయర్ రింగ్స్ అంటే మస్తు ఇష్టం. ఏడికి పోయినా ఏం తెచ్చుకోకపోయినా అసలు నాకు అది డ్రెస్ మ్యాచింగ్ అయినా కాకపోయినా ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చుకుంటా. చాలా కొత్త కలెక్షన్ వచ్చింది రెగ్యులర్ దానికన్నా. అండ్ ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి అన్నమాట. జస్ట్ 100 రూపీస్కి, 80 రూపీస్కి, 150 రూపీస్కి చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉండే. సో వీటి కోసం వెళ్ళే వాళ్ళైతే ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ కూడా 100 రూపీస్, 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. దాంతోపాటు చెప్పులు కూడా ఎంతో బాగున్నాయంటే ఎక్కువ కలెక్షన్ ఉండే అనమాట, కొత్తవి. ఈసారి ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా 100, 150 రూపీస్కే ఉన్నాయి. ట్రావెల్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ అవి ఎట్లాగో ఉంటాయి. అండ్ వెళ్ళిన ప్రతిసారి ఫ్రైడే అయినా కాకపోయినా ఇంకా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు కదా, సో ఆ దర్శనం అయితే చేసుకుంటాము. ఇక్కడ మొత్తం పార్టీ ఫ్యాన్సీ వేర్ ఉండే. ఇవి 350 రూపీస్ అనమాట. క్లచెస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. కానీ లుక్ అయితే చాలా ఎక్కువ కాస్ట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అట్లా ఉండే అనమాట. సో బ్యాగ్స్ కొనేవాళ్ళు, ఇయర్ రింగ్స్ కొనేవాళ్ళు, బ్యాంగిల్స్, చెప్పులు కొనేవాళ్ళు అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. అవే కాకుండా చిన్న క్లిప్స్ ఇంకా అవన్నీ కామన్. వాటితో పాటు మనకి హల్దీకి, మెహందీకి కొన్ని సెట్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ సెట్స్, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా కొంచెం బయట వాటికన్నా చూస్తే ప్రైస్ అయితే తక్కువ ఉండే. సో ఇక్కడ నేను ఒక ఇయర్ రింగ్ పేర్ అయితే తీసుకొని వచ్చిన. మోస్ట్లీ చార్మినార్ అంటే అందరు అక్కడ ఫుడ్ ఐటమ్స్, అక్కడ డెజర్ట్ ఐటమ్స్, వాటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. మేము వెజిటేరియన్స్ కాబట్టి మోస్ట్లీ అక్కడ ఏం తినము. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఫేమస్ ఉంటాయి కదా, అట్లా ఏం తినవు. ఇంకా నేను స్వీట్, లస్సీ అట్లాంటి పర్సన్ కాబట్టి ఇంకా టేస్ట్ ఏం చూడడం, జస్ట్ నిమ్రాలో ఛాయ్ తాగి బిస్కెట్ తినేసి అట్లా వస్తామన్నమాట. సో వాటితో పాటు మనకి ఫంక్షన్స్కి లేదంటే వెడ్డింగ్స్కి ఇంకా ఏ ఈవెంట్స్కి సంబంధించిన జ్యువెలరీ కావాలన్నా లేదంటే దానికి కావాల్సిన అంటే మనకి కాస్ట్యూమ్కి తగ్గట్టు యాక్సెసరీస్ ఉంటాయి కదా, అందులో అయితే ప్రతి ఒక్క మోడల్, ప్రతి ఒక్క కలెక్షన్, ప్రతి ఒక్క కలర్లో ఉండే అన్నట్టు. సో చాలా ఎక్కువ షాపింగ్ ఐటమ్స్ ఉండే. మేము రెగ్యులర్గా వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు చాలా ఉన్నాయి అన్నట్టు. అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండే మనకి కొనుక్కోవడానికి. సో అట్లా నైట్ అంతా అక్కడ చాలా రద్దీగా హడావిడిగా ఫుల్ కలర్ఫుల్ ఉండే అనమాట చార్మినార్ అంతా కూడా. మేమైతే అట్లా వెళ్ళి ఇంకా ఏం కొనలేదు, ఒక ఇయర్ రింగ్స్ తప్ప. కానీ ఎవరైనా కొనాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు, బికాస్ కలెక్షన్ ఎక్కువ ఉంది, ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్. సో నైట్ టైం వెళ్ళే వాళ్ళకైతే పార్కింగ్ కష్టం అవుతుంది. అండ్ ఆల్సో ఎక్కువ టైం పడుతుంది అనమాట వెళ్ళడానికి రావడానికి. సో మీరు ఎవరన్నా వెళ్తే ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళండి అని నేను సజెస్ట్ చేస్తా. బికాజ్ అక్కడ వెయిట్ చేయడము, మళ్ళీ అంత రష్లో బయటకు రావడం అనేది కష్టమైపోతుంది. ఇంకా ఇవన్నిటితో పాటు పర్ల్స్ ఉంటాయి కదా, లాంగ్ హారమ్స్, షార్ట్ హారమ్స్, కలర్స్, బీడ్స్, ఎమరల్డ్స్, ప్రతి ఒక్క షాపు చార్మినార్ సరౌండింగ్స్లోనే ఉంటుంది. సో మనకి కావాల్సిన ఫుల్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ మంత్లో స్పెసిఫిక్గా ఉన్నది ఏంటంటే నార్మల్ డేస్ కన్నా కలెక్షన్ ఎక్కువ ఉంది. సో అది నేను చెప్దాం అనుకున్నది. మీరు మీ ఫ్యామిలీలో అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా షాపింగ్ చేద్దాం అనుకున్నా, నేను చూపించిన కలెక్షన్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా నీడ్ ఉంటే మీరు డెఫినెట్గా ఈ వీడియోని వాళ్ళందరితోనే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏ దాని మీద వీడియో చేయాలి అనేది కామెంట్ చేయండి. బాయ్.